హాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ రిలేషన్ పరంగా ఏంజల్స్ నుంచి గైడెన్స్. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ వాటెవర్, మీ రిలేషన్షిప్ కోసం ఏంజల్స్ నుంచి గైడెన్స్ చూద్దాం ఏమిస్తున్నారు. ఓకే, కాంప్రమైజ్. చూసారా, నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఏదైనా సరే సిచ్యువేషన్ రిలేషన్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అని అవ్వండి అని చెప్తున్నారు. మీరైనా కొంచెం మొండిగా ఉండకూడదు, మీ పర్సన్ కూడా మొండిగా ఉండకూడదు. ఇద్దరు కాంప్రమైజ్ అయితేనే లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఓకే, మీరు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కాంప్రమైజ్ అవ్వండి, మొండిగా ఉండకండి రిలేషన్ పరంగా. ఓకే, ఏంజల్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు. అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇయర్ ఎండింగ్ లోపు చాలామందికి మీరు కోరుకున్న విధంగా మీ రిలేషన్ ఇద్దరు మళ్ళీ మీ పర్సన్ మీరు కలిసి ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి, కనపడుతున్నాయి. ఓకే, ట్రస్ట్. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. ఎవరో ఎక్కువ నమ్మట్లేదు, మీకు ఏం కావాలో మీరు కోరుకోండి. యూనివర్స్ని ట్రస్ట్ చేస్తే కదా, నమ్మితే కదా మీరు క్లారిటీగా అడగాలి. ఏదైనా సరే మీరు అడిగేటప్పుడు, కోరుకునేటప్పుడు, మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఏ చిన్న డౌట్ ఉండకూడదు. ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ డౌట్తో సహా మేనిఫెస్ట్ అవుతుంది. సో క్లారిటీగా మీకు ఏం కావాలో అది మీ క్లారిటీ మైండ్ సెట్తో మీరు కోరుకుంటే, మీరు ఏమేం కోల్పోయారో రిలేషన్షిప్ పరంగా హ్యాపీనెస్ ఇవన్నీ ఏవైతే కోల్పోయారో అది మళ్ళీ మీకు దక్కుతుంది. మీ పర్సన్ మళ్ళీ మీకు దక్కుతారు. సో క్లారిటీగా యూనివర్స్ని నమ్మి కోరుకుంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు. చూసావా, మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది రిలేషన్ పరంగా. ఓకేనా, సో పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి అండ్ క్లారిటీగా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. ట్రస్ట్ చేయండి. కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కూడా అవ్వండి. మీరు ఎవరిని కోల్పోయారో, మీ పర్సన్ని మీరు కోల్పోయారు కదా, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.